కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏ స్థాయిలో దోపిడీ చేసిందో దానికి మించి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు సంపదను పబ్లిక్ సెక్టర్ను పూర్తిగా సర్వనాశనం చేసింది. ఇవాళ ప్రభుత్వ రంగాల్ని నాశనం చేస్తూ హిందుత్వాన్ని రెచ్చగొడుతూ ఇవాళ రాజకీయాలు నడుపుతున్నారు. ఒక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచారు. దీనికి కారణం ఏమన్నా మాట్లాడితే హిందుత్వం పేరుతో రెచ్చగొడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏమంటే భారతదేశానికి సముద్రం ద్వారా వచ్చేటువంటి ఇంధనాన్ని ఒక పక్క ట్రంప్ అడ్డుకుంటా ఉంటే దాన్ని మాట్లాడేటువంటి చేతగానటువంటి ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇవాళ ఈ ప్రజానికం మీద రోజువారీ పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచుతున్నారు. ఇదే రాష్ట్రంలో విశాఖపట్నంలో దొరికేటువంటి గ్యాస్ని అంబానీ అదానీ కంపెనీలు సముద్రం ద్వారా పైపులు వేసుకొని పోతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఏం గాడిదలు కాస్తున్నారని మేము సిపిఐ పార్టీకి అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడలేనటువంటి దద్దమ్మలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద అనుభవజ్ఞుడు అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాసును మీరు ఈ రాష్ట్ర ప్రజలకు అందించలేనటువంటి వాళ్ళు మీరు ఎట్లా సమర్థులవుతారో ఈ రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఒక పక్క అమెరికా సామ్రాజ్యవాదం డైరెక్ట్గా భారతదేశం పైన పెత్తనం చేస్తుంది. దీన్ని ఖండించేటువంటి వీళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రికి లేదంటే మరి ఎంత చేతగానటువంటి ప్రధానమంత్రి ఉన్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను తీర ప్రాంతాలంతా ఆదానికి అమ్మేశారు, పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్లైన్స్ అమ్మేశారు, ఎల్ఐసి బిఎస్ఎన్ సంపదని పోగు చేసినటువంటి ఈ దేశ సంపదని కార్పొరేట్ సమాజానికి అప్పటగెడుతూ ఇవాళ హిందువులు అంటున్నారు. ఏ హిందువుకైనా మీరు ఏం మేలు చేశారు? ఇవాళ పెట్రోల్ డీజిల్ హిందువులు కొనలేదా? పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాసు హిందువులు కొనలేదా? మరి నువ్వు హిందువులకి ఏం తగ్గించావో, ఏమి నీ ప్రభుత్వంలో ఈ 15 సంవత్సరాల్లో హిందువులకు ఒరిగిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బీజేపీ పార్టీకి ఉంది. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేదేమంటే మేము గతం నుంచి జీఎస్టీ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఈ పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీలోకి చేర్చండి. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీలోకి తీసుకొస్తే సామాన్య ప్రజలకు అందుబాటులో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ఉంటాయి. ఈ దేశంలో నుంచి దిగుమతి చేసుకునేటువంటి శ్రీలంక లాంటి దేశాల్లో 30 నుంచి 40 రూపాయల లోపల పెట్రోల్ డీజిల్ దొరుకుతుంటే మరి ఈ రాష్ట్రంలో మాత్రం ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి హిందువులుగా ఉన్నటువంటి ప్రజలపైన దాదాపు 110-115 రూపాయలకి ఈ దేశ ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చెలాయిస్తూ హిందువులు మోసం చేస్తున్నారంటే ఈ దేశంలో హిందువులకి మీకంటే ద్రోహులు ఎవరన్నా ఉండారని సిపిఐ పార్టీకి అడుగుతున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీకేమన్నా సిగ్గు మానం ఈ హిందువుల పట్ల గౌరవం ఉంటే జీఎస్టీలోకి పెట్రోల్ డీజిల్ తీసుకురావాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.